అబ్రాహాము పడిపోయి నమ్మలేని స్థితిలో వచ్చినప్పుడు దేవుడు నమ్మకమైన వాడు, తనతో సహవాసాన్ని కంటిన్యూ చేశాడు దేవుడు. ఇవి జరిగిన తర్వాత దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమాయను. నేను నీకు కేడముగా ఉంటాను, నేను నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాము అన్నాడు, నువ్వేమిస్తే ఏమి, నేను సంతానం లేనివాడిని అవుతున్నాను. ఈ దమస్కు ఎలియాజరే, ఈ పని వాళ్ళలో ఒకడే నాకు వారసుడు అవుతాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నో 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 నో, నీ గర్భమందు పుట్టబోవు వాడు నీకు వారసుడు అవుతాడు అని చేయబట్టి బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి, నీ చేతనైతే ఈ నక్షత్రాలను లెక్కబెట్టు, నీ సంతానం ఇలా ఉండబోతుంది అన్నప్పుడు అదంతా దేవుని నమ్మకత్వం కాదండి. నువ్వేమిస్తే ఏమి అని ఇరిటేటింగ్గా మాట్లాడితే దేవుడు ఇరిటేట్ అని అనుకోండి. అబ్రహాము కనుక కోపన్నట్టుగా, అబ్రహాము డిస్టర్బ్ అయినట్టుగా దేవుడు కూడా డిస్టర్బ్ అయ్యి నేను వేసేస్తానంటే, కానీ దేవుడు తన నమ్మకత్వాన్ని అబ్రహాముకు చూపించాడండి. నమ్మకముగా చేపట్టి నడిపించాడండి. అబ్రహాము యొక్క ఫీలింగ్తో దేవుడు పనిచేయలేదు. దేవుడు నిబంధన ప్రకారం నమ్మకత్వంతో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు, తనతో నిలబెట్టుకున్నాడు, తనతో నడిచేటట్టు చేశాడు, తనతో ఫెలోషిప్నిచ్చాడు. నీవు నమ్మకమైన వానిని నువ్వు దేవునిగా తండ్రిగా కలిగి ఉన్నావు. నమ్మకమైన వాని యొక్క సహవాసము ఈరోజు నీకు ఇవ్వబడిన సహవాసము. ఈ ఫెలోషిప్ను నీ వ్యక్తిగతంగా టేస్ట్ చేయడానికి, అందులో నువ్వు స్థిరంగా కొనసాగడానికి నీకు క్రైస్తవ జీవితం ఇవ్వబడింది. ఇందులో నీవు వర్ధిల్లాలి. సంఘం ఇందులో వర్ధిల్లితే సువార్త చెప్పడానికి సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందండి.